హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటేశ్వరరావు. ఈరోజు ఈ వీడియోలో మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మంచోడు, మంచోడు లేకపోతేనే మంచి పని, చెడ్డ పని అని చెప్పి చాలా సార్లు మంచి, మంచి, మంచి అంటూ వాడుతుంటాం. కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా మనం కూడా మంచిగానే ఉంటామా? లేపోతే అందరిలానే మనం కూడా చెడ్డ పని కొంతమందిలాగా అంటే అందరిలాగా అంటే కొంతమంది, కొంతమందిలాగా మనం కూడా చెడ్డ పనులు కూడా చేస్తూ ఉంటామా? అనేది కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోని ఒక మంచివాడైతే మాత్రం మీరు ముందు వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నిజంగా మంచితనం అంటే అసలు అవునా! యెస్. మీరు కూడా ఒప్పుకుంటారు ఈ స్టోరీ ఇంటే మాత్రం. ఒక ఊర్లో ఒక ఆవిడ పడుకునే ముందర కట్టెల పొయ్యనమాట. కట్టెల పొయ్యి జస్ట్ అందులో ఉన్న కట్టెలను తీసేసింది. ఆరిపోతది కదా అని జెప్పేసి. అయితే పడుకునే ముందర ఆవిడ ఏం చేసిందంటే, కాండ్రిచ్చి పొయ్యిలో కొద్దిగా ఉమ్మేసింది. ఉమ్మేస్తే ఉమ్మేసి పడుకొని పోయిందనమాట. పొద్దున్నే లేచిన తర్వాత ఒకసారి మళ్ళీ పొయ్యి ఎలిగిద్దామని జెప్పేసి చూస్తే ఆ పొయ్యిలో బంగారు నాణెం ఉందనమాట. అంటే ఆ ఉమ్మిన దగ్గర ఒక బంగారు నాణెం. ఆ బంగారు నాణెం తీసుకుంది. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏంది ఈ బంగారు నాణెం ఎలా వచ్చింది? పొయ్యిలో బంగారు నాణెం ఉందేంటి? అని జెప్పేసి ఆవిడకి డౌటొచ్చిందనమాట. వచ్చిన తర్వాత నాణెం తీసి కొద్దిగా కలెక్ట్ చేసుకుంది. ఇదేంది గమ్మత్తుగా ఉందని జెప్పేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అని జెప్పేసి మళ్ళీ ఇంకొక రోజున అలాగే చేసిందనమాట. మళ్ళీ వచ్చింది. అట్లా వరుసగా వస్తున్నాయన్నమాట. వస్తున్న తర్వాత మనుషులకి ఒక ఇది ఉంటది. ఒక మనకేదన్నా ఒకటి జరిగిందాన్ని ఎవరో ఒకళ్ళు చెప్పారు ఫస్ట్. అది మంచా చెడా అనేది తర్వాత విషయం గానీ, ముందు ఆపుకోలేరు. ఆ ఆనందాన్ని ఇంకొకళ్ళతో షేర్ చేసుకోవటం కోసం ఒక ఆవిడకి చెప్పిందనమాట. పక్కింటి ఆవిడతో చెప్పింది. "మీకు తెలీదు రాత్ర ఇలా చేశాను నేను. నాకిలా జరిగింది" అని చెప్పేసి. "అవునా? అయితే నేను గూడా చేస్తాను ఈరోజు" అని చెప్పేసి ఆవిడ గూడా చేసిందనమాట. ఆవిడ కూడా చేస్తే ఆవిడకి కూడా వచ్చినాయి. ఇట్లా ఏం జరిగిందంటే ఊరు మొత్తం గూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ అయ్యి ఆ మెసేజ్ అందరూ అలా చేయడం మొదలుపెట్టారు. అందరికి బంగారపు నాణేలు అలా వస్తానున్నాయి. ఉమ్మేయటం, ఆ బంగారు నాణెం తీసుకోవడం. ఊర్లో అందరూ గూడా కోటీశ్వరులయిపోయారు. అందరూ బోలెడంత డబ్బులున్నాయి. ఆ డబ్బులతో వాళ్ళేం చేశారంటే ముందు వాళ్ళకి మంచి ఇల్లు, తర్వాత కావాల్సినన్ని కొనేసుకున్నారు. అలాగే కంటిన్యూ అయ్యారనమాట. ఊరు మొత్తం గూడా అలా చేస్తున్నారనమాట. ఇది స్కూల్లో పిల్లల దగ్గర గూడా స్ప్రెడ్ అయింది. పిల్లలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇలా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మా ఇంట్లో ఇలా చేస్తాం, ఇలా చేస్తాం. అందుకే మాకు ఇంతొస్తుంది, అంతొస్తుంది అని జెప్పి చెప్పడం మొదలుపెట్టారనమాట. అయితే ఒక, ఒక బ్రాహ్మణుడి పిల్లాడు, ఒక చిన్న పిల్లాడున్నాడు స్కూల్లో. చాలా పూర్ ఫ్యామిలీ. ఇంట్లో వాళ్ళది పూరిల్లు. జస్ట్ అంతే గడ్డితో ఏసుకున్న ఇల్లనమాట. ఆ ఇంట్లో ఉంటారు. అయితే ఆ పిల్లాడికి తల్లి లేదు. తండ్రి బ్రాహ్మణుడు. ఆ పిల్లాడు స్కూల్లో నుంచి వచ్చి వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ డ్యాడీతో చెప్పాడు. ఏమనంటే, "డ్యాడీ ఇలా చేస్తున్నారు. మనం గూడా పొయ్యిలో ఉమ్మేద్దాం. మనకు కూడా అలా వస్తాయి గదా! మనం గూడా రిచ్ అయిపోవచ్చు. చక్కగా తినొచ్చు, చక్కగా ఉండొచ్చు కదా!" అని అన్నాడు. వాళ్ళ డ్యాడీ ఏం జెప్పాడంటే, "అరేయ్! మనం అగ్నిదేవుడిని కొలుస్తాము. అగ్నిదేవుడిని రోజు పూజిస్తాము. అలా చేయటం మహాపాపం. ఎప్పుడు గూడా మనం అలా చేయకూడదు నాన్న. మనం పని జేసుకుందాం, మనం తిందాం, మనం ఉందాం. అలా ఎప్పుడు గూడా మనం అలాంటి ఉమ్మేయడం అలాంటి పనులు మనం చేయకూడదు. కాబట్టి అలాంటిది ఎప్పుడు గూడా నువ్వు నాకు చెప్పకు. ఆ విషయం నాకు కూడా తెలిసింది గానీ, ఆ పని మనం ఎప్పటికి చేయకూడదు" అన్నాడన్నమాట. అయితే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇతను చాలా అమాయకుడు. పిచ్చోడురా బాబు! అందరికీ సింపుల్‌గా వస్తున్నప్పుడు, అలాగే నేను గూడా తీసుకుంటే ఏమైంది? అందరూ తీసుకుంటున్నారు గదా! అని జెప్పేసి ఈయన గూడా ఆలోచించి తీసుకోవచ్చు గదా! పిచ్చోడురా బాబు! అని జెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే అందరూ చేస్తున్నంత మాత్రాన ఒక తప్పు ఒప్పైపోతది. అయితే ఇతనైతే మాత్రం ఆ తప్పు చేయలేదు. అయితే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో అతను ఉండలేకపోయాడు. అతనే ఆ పూరి గుడిసున్న ఇల్లనమాట. అతన్ని ఊళ్ళోనే ఉంచకూడదు. మన ఊరేంది మనందరం రిచ్. మనందరం చాలా పెద్ద పెద్ద హౌసులు కట్టుకున్నాం. ఈ హౌసుల మధ్యలో ఈ పూరిల్లేంటి అనే ఆలోచనొచ్చింది. ఆ బ్రాహ్మణుడిని ఒక రోజున ఆ ఊరు నుంచే పంపించేశారు. అయితే అతను వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ ఆ ఇంట్లో కరెంట్ గూడా ఉండదు.
అతను ఒక దీపం మాత్రం వెలిగించుకునేవాడు. అతను ఆ దీపం అయితే ఎలిగిచ్చే ఉంది గానీ, అతనైతే ఎళ్ళిపోయాడు. అది ఆర్పలేదు. ఆ ఇంట్లో నుంచి అతను ఎళ్ళిపోయాడు. అతను ఎళ్ళిపోయిన మరుక్షణం ఏమైందంటే, ఆ ఊరు నుంచి అతను ఎప్పుడైతే ఎళ్ళిపోయాడో, ఆ దీపం వెలుగుతోనే ఆ ఇల్లు తగలబడిపోయింది. ఆ ఇల్లు తగలబడిపోవడంతో, ఆ పర్టిక్యులర్ ఏరియాలో మొత్తానికి కొద్దిగా స్ప్రెడ్ అయ్యి ఆ ఫైర్ అనేది ఊరే కాలిపోయిందనమాట. ఆ ఊళ్ళో ఇంకెవరు బతికుండలేదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ఉన్న ఒక మెసేజ్ ఏంటి తెలుసా? అప్పటిదాకా ఆ ఊరు మొత్తాన్ని అందరిని కాపాడింది అతనే. అంటే మంచితనం అనేది అతను ఒకడు నమ్మిన ఒక సిద్ధాంతాన్ని అతను నమ్మి అది మాత్రమే ఫాలో అయ్యాడు. అలాంటి ఒక్కడిని, అలాంటి ఒక్కడిని మాత్రం మనం ఎప్పుడైనా సరే కాపాడాలి అని చెప్పి భగవంతుడు గూడా అతని కోసం మిగతా వాళ్ళందరిని బతకనిస్తాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు గూడా మన సొసైటీలో చెడు మనం చెడు అనే దానిది మనకు తెలిసినప్పుడు మనం చేయకూడదు. అయితే మనకు మంచి చేయటం చేత కాకపోవచ్చు. కానీ చెడు మాత్రం ఎప్పుడు చేయకూడదు. చెడు మనం చేశామా, మనల్ని ఒక అగ్ని ఎలా అయితే ఒక ఊరిని ఎలా చేసిందో, అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి రావచ్చు. ఊరు మొత్తానికి అక్కడ ఒకసారి వచ్చింది కాబట్టి, అటెక్కడ జరగదు అని అనుకోవచ్చేమో గానీ, కానీ ఒక్కొక్కళ్ళకి మాత్రం అలాంటి సిట్యుయేషన్ వచ్చింది. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మంచి మనం చేయలేకపోవచ్చు. చేయలేకపోతే చేయొద్దు మానేయి. కానీ చెడు మాత్రం ఎప్పుడు ఎవరికీ ఎక్కడ చేయొద్దు. ఈ స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకెవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.